తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా 1969లో పోలీస్ తూటాలకు భయపడకుండా ఉద్యమంలో పోరాడి అమరులైనటువంటి 369 మంది ఆనాటి ఉద్యమ అమరవీరులకు మొన్న 2009 నుండి జరిగినటువంటి ఉద్యమంలో నిరాశ నిస్పృహలకు లోనై తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరులకు జోహార్లు అర్పిస్తూ ఏ ఆశయ సిద్ధి కోసం ఈరోజు ముఖ్యంగా మన పాలన మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, ఆత్మగౌరవంతో బతకాలనే నినాదంతో జరిపిన ఉద్యమంలో సకల జనులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రైతులు ఆబాల గోపాలం ఉద్యమంలో పాల్గొని సాధించిన తెలంగాణ ఇది. ఉద్యమం ఒకవైపు అయితే తెలంగాణ సాధనలో, రాజకీయం ఒకవైపు అయితే రాజ్యాంగ ప్రక్రియ అతి ముఖ్యమైనది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర 3వ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రసంగిస్తూ కనీసం ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను మర్చిపోయినాడు. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఏ తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనం సిద్ధించుకున్నామో దానికి మాట ఇచ్చి భద్రత ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి పార్టీలను మర్చిపోయిండు. ఏమి నాకు ఒకటి అడుగుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడవే చేసినావా, లేకపోతే నీ కుటుంబం చేసిందా? తెలంగాణ అందరం కలిసి చేసిన పోరాటన ఆత్మ బలిదానాలు చేసుకున్న, ఆత్మార్పణ చేసుకున్న ఈ యొక్క పరిస్థితికి వెళ్ళి వచ్చింది. కానీ కేవలం నేను నా కుటుంబం సాధించిన విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఎలాంటి సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్. సరే, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు, సరే నువ్వు పార్టీని విలీనం చేస్తున్నావు, వాళ్ళు బిల్లు పెట్టిననుకోండి. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదే. ఈరోజు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో, లోక్సభలో 18 ఫిబ్రవరి నాడు అంత గందరగోళ పరిస్థితుల మధ్యన భయానకమైన వాతావరణం ఉన్న మొక్కవని ధైర్యంతో తెలంగాణ చిన్నమ్మ ఆ రోజు 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేయించిన ఘనత సుష్మా స్వరాజ్ గారికి, ఆనాడున్న బీజేపీ పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారికి, అదేవిధంగా 20వ తారీఖు నాడు అరుణ్ జైట్లీ గారికే దక్కుతుంది. ఈరోజు కనీసం వాళ్ళ పేర్లు ఉచ్చరించేందుకు కూడా, వాళ్ళ కనీసం ఈ అవతరణ సందర్భంలో ఒక ధన్యవాదం తెలిపేటందుకు కూడా నువ్వు సిద్ధంగా లేవంటే నీవు ఎంత కృతజ్ఞుడవో, ఎంత స్వార్థపరుడవో, నీ స్వార్థ బుద్ధి బయటపడతా ఉంది. ఇలా వాళ్ళే కాకుండా కాంగ్రెస్ నాయకులు బిల్లు పెట్టిండ్రు, దాదాపు ఎంపీలు ఓటేసిండ్రు, కాంగ్రెస్ ఎంపీలు వేసిండ్రు, ఇతర పార్టీల ఎంపీలు ఓట్లు వేసిండ్రు. బిల్లుకు ఇలా మేము ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున ఆ రోజు బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి పార్లమెంటు సభ్యునికి మేము మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే వాళ్ళ మద్దతు లేకుంటే ఇలా తెలంగాణ సాకారం అయ్యేది కాదు. ఇక రెండో విషయానికి వస్తే చాలా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినాడు ఇంతవరకు. కానీ కరువు గురించి మాట్లాడాడు. ఇంత తీవ్రమైన కరువు ఉంటే ఇలా 2017 కానీ ప్రాజెక్టు అంటే ఆన్గోయింగ్ స్కీమ్లు పూర్తి కావంటాడు. 2 సంవత్సరాలేమో ఆన్గోయింగ్ ప్రాజెక్టుల మీద నిద్రపోయింది ప్రభుత్వం. అంతేకాకుండా అన్నీ నెరవేర్చినట్ట వాగ్దానాలు ఎలక్షన్లో చేసినాయి, ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినాయి అన్నీ. అంటే ఒక ఎర్రవెల్లిలా ఇక్కడ సనత్నగర్ కాన్స్టిట్యూన్సీలో 2 దగ్గర ఇండ్లు కడితే మొత్తం మంది నెరవేర్చినట్టేనా? ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిని, నీవు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నావు. ఇంతవరకు ఆ రుణమాఫీతోటి రైతన్న సంతృప్తి చెందిందా? ఇలా నీకు రుణమాఫీ రైతులు కోరుకున్నారా, లేకపోతే నీ కమిషన్ల కోసం నువ్వు చేపట్టినటువంటి మిషన్ కాకతీయను కోరుకున్నారా? ఏం గతంలో చెరువుల రిపేర్లు కాలేదా? లెక్కలు చూసుకో డిపార్ట్మెంట్లా. ఇవాళ నీ కార్యకర్తలు ఏ విధంగా దోసుకు తింటున్నారో కేవలం నీ కార్యకర్తలకు నీ నాయకులకు దోచిపెట్టడానికే ఈ మిషన్ కాకతీయ. కానీ మళ్ళీ 2 ఏళ్ళు వర్షాలు ఇట్లా గట్టిగా పడితే మళ్ళీ అవే చెట్లు అదే ఉంటుంది. నిన్ననే నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, పాత గుంతలు ఏవైతే తీసిండ్రో ఎన్ఆర్ఈజీఏలో కానీ ఇతర రైతులు కొట్టుకున్నాయి కానీ అవన్నింటినీ సరి చేస్తున్నారట అగ్రిమెంట్ల కంటే ముందరనే. ఇది దోపిడీ. ముఖ్యమంత్రి ఏమో రాజకీయ అవినీతి 100% బంద్. ఏ ఊర్లో అవినీతి లేదు, అవినీతి చేయని టీఆర్ఎస్ కార్యకర్త ఎవడన్నా ఉండడం చూపియండి. టీఆర్ఎస్ నీ కుటుంబం అవినీతి ఎంతో బయట పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నాకు బాధ ఏమేసిందంటే ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉద్యమానికి పురిటిగడ్డ. 1968 సెప్టెంబర్ 12న మొట్టమొదట మేము అక్కడ సేఫ్ గార్డ్స్ ఉద్యమం ప్రారంభం చేసినటువంటి గడ్డ అది. ఎంతోమంది విద్యార్థుల నాడు బలిదానమైంది. ఎంతోమంది ఉద్యమాలు ఎన్నో రకాలుగా చేసింది. అటువంటి ఉద్యమం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం మీటింగ్ పెట్టుకున్నట్టందుకు కూడా పర్మిషన్ ఇయ్యని నీ నీచ బుద్ధి ఇలా ఎందుకు ఇస్తలేవో తెలంగాణ ప్రజలకు చెప్పు. ఏం విద్యార్థులు ఆ రోజు నిజంగా చెప్పాలంటే నీవు ఖమ్మం నిన్ను తీసుకుపోయినప్పుడు 2009లో వాళ్ళు రసం అందిస్తుంటే చేతి గుంజుకొని తాగినోడు. ఇక్కడ వచ్చి నువ్వు నిమ్స్లో నువ్వు నిరాహార దీక్ష కాదని టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ NPN TPN టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇచ్చి నిన్ను మంచిగా క్యాలరీస్ ఇచ్చిండ్రు, లిపిడ్స్ ఇచ్చిండ్రు, కార్బోహైడ్రేట్స్ ఇచ్చిండ్రు, విటమిన్స్ ఇచ్చిండ్రు, మొత్తం నీకు బతకడానికి కావాల్సిన అన్ని క్యాలరీస్ని ఇక్కడ ఇచ్చిండ్రు. దాన్ని నీవు ఆసరా తీసుకొని నాటకాలు ఆడి అది వాస్తవం కాదు. ఇక రెండో విషయం, అటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థులకు మీటింగ్ జరుపుకునే హక్కు లేదా? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రజాస్వామ్యం? ఇదేనా ఈరోజు తెలంగాణలో ప్రజలు ఆశించింది? ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను ముఖ్యమంత్రిని, నీవు మొట్టమొదటనే ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వస్తున్నావు, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు, అపహాస్యం చేస్తున్నావు, శాసన వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసేసినావు, రాజకీయ వ్యవస్థలను కుప్పగొలుస్తున్నావు, రాజకీయ వ్యవస్థలను రాజకీయ పార్టీలను అణగదొక్కుతా ఉన్నావు నీ కుటిల రాజకీయ బుద్ధితోటి. అంతేకాకుండా ప్రజల పక్షాలను నిలబడాల్సిన ఈ పత్రికలను ఏ విధంగా నీవు పత్రికలను అణచివేసినావు, స్వాతంత్రాన్ని, పత్రికా స్వాతంత్రాన్ని ఏ విధంగా నీవు పత్రికలను అడగదొక్కి నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. ఇలా ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్తున్నాం, అక్కడ పోతాడు గురుకుల ట్రస్ట్లో పోతాడు, 4 ఇండ్లు కూడా కొడతాడు,
నాగార్జున దగ్గరికి పోయి ఆయన చెరువు ఏదో తీసుకున్నాడు, దాన్ని ఏదో కబ్జా చేసిందని అంటాడు. ఎక్కడ పోయి అంటే ఏదో ఒక వాతావరణం క్రియేట్ చేసి 1956 ముందే ఉన్నోళ్ళే తెలంగాణ వాళ్ళు అంటాడు. ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థలో సామధాన భేద దండోపాయాలు ఆనాడు రాజులు వినియోగించేట్టు ఇవాళ నీవు వినియోగిస్తున్నావు. ఇవాళ మొత్తం మీద ప్రజలకు స్వాతంత్రం లేకుండా పోయింది, నీ మంత్రులకే స్వాతంత్రం లేకుండా పోయింది, నీ మంత్రులకే పవర్స్ లేకుండా పోయినాయి. ఇలా మంత్రుల పనితీరు సంతృప్తికరం అని చెప్తున్నాడు. మంత్రికి నీవు అధికారాలు వేయకుండా ఉంటే మంత్రులు పని ఎక్కడ చేయనిచ్చినావు? మంత్రులను చిన్న పని అయినా కూడా నీవే చేస్తున్నావు. చిన్న రాష్ట్రం కాబట్టి ప్రతిదీ ఒక చిన్న ఉద్యోగి ట్రాన్స్ఫర్ కావాలన్నా అది కేసీఆర్ ఇంట్లోకెళ్ళే రావాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళి వచ్చేదానికి వీలు లేదు. ఏ మంత్రికి ఎలాంటి అవే లేవు. మంత్రులంతా జాంబీలు అని చెప్తున్నారు, జీవోత్సవాలుగా వాళ్ళు ఉన్నారు. ఆత్మ న్యూనతతోటి వాళ్ళు నీ దగ్గర మంత్రివర్గంలో ఉన్నారు. ఆత్మ గౌరవం వాళ్ళకి లేకుండా చేసినటువంటి ఘనుడవు నీవు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను నేను, ఇలా ఏ మంత్రి అయినా 100 రూపాయలు శాంక్షన్ చేసిన మంత్రి ఉన్నాడా? 100 రూపాయలు అంటే మంత్రి శాంక్షన్ చేసిన మంత్రి ఉంటే చెప్పు. తర్వాత వీళ్ళ దగ్గర చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆయన చేసిన పనులన్నీ ఈరోజు మిషన్ భగీరథనంట, ఇంతవరకు ఎవరు నీళ్ళే తాగలే. ఎవడు అంటే నల్గొండ జిల్లాలంటే ఫ్లోరోసిస్ కోసం ఏం చేయలేదంట. నేను మంత్రిగా ఉన్నప్పుడు నిధులు ఇచ్చిన, ఏఎంఆర్పి వచ్చిన తర్వాత సర్ఫేస్ వాటర్ ఈరోజు ఏవైతే నదీ జలాలను నల్గొండ జిల్లాలో ప్రజలకు అందించింది గత ప్రభుత్వాలు కావా? ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో రామన్పాడికెళ్ళి కానీ జూరాలకెళ్ళి కానీ నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదా? ఇలా మేము ఇచ్చిన 45 లీటర్లు అయితే నీవు 100 లీటర్ల పేరు మీద 1000 కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నావు, అంతేగాని ఇంకొకటి కాదు. ఇలా అందుకోసం ఆ మిషన్ భగీరథది బయట పెడతా, పాలమూరు రంగారెడ్డిలో జరిగిన అవినీతిని బయట పెడతా. ఇలా మీరే చెప్పండి ఆ పత్రికా నాయకులకు, ఒక చెరువు రిజర్వాయర్ నిర్మించాలంటే సిమిలర్ వర్క్ అంటే అటువంటి వర్క్ అయిన దాని కింద ఒక కాంట్రాక్టర్ కోసం, ఒక మెగా కృష్ణ అంటే ఆయన కాంట్రాక్టర్ రింగు తిప్పటి ఆయన కోసం వాటర్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని నువ్వు అంటే ఆనకట్టలు కట్టేటందుకు అంటే రిజర్వాయర్ కట్టేటందుకు దాని ఎక్స్పీరియన్స్ వాటర్ ట్రాన్స్మిషన్ తీసుకుంటున్నావు అంటే ఇది సమంజసమా కేసీఆర్? నీ అవినీతికి ఇలా కనిపిస్తలేదా? ఇవాళ గతంలో చెప్పినావు ఆంధ్రలో అంటే నాయకత్వంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుకొని పోతుండ్రని. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? ఇప్పటికీ ఆంధ్ర పెత్తనమే నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఇప్పటికీ నీ సలహాదారులు ఆంధ్రాలే, అవే ఆత్మలు ఈరోజు ఇక్కడ కూడా పనిచేస్తున్నాయి, ఆంధ్ర ఆత్మలే పనిచేస్తున్నాయి. ఇలా ఇప్పుడు ఇంత అవినీతి గతంలో ఎన్నడూ లేదు ప్రభుత్వాల్లో. ప్రాజెక్ట్ లోపల విపరీతంగా టెండర్ల ఎస్టిమేట్స్ విపరీతంగా పెంచేసింది. ఇలా పాలమూరు రంగారెడ్డిది నువ్వు మొన్న కదరా 10 జూన్ 2015 నాడు నువ్వు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినావు 35,250 కోట్లకు. ఇవాళ ఎంత పెరగబోతుందయ్యా? 1,00,000 కోట్లకు పెరగబోతుంది. ఇవాళ నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రజల సాక్షిగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంబడే మళ్ళీ ఈయన ఒక్క 2, 3, 4 నెలల లోపలే దీన్ని ఇంకొక 30,000 పెంచుతాడు. ప్రాజెక్టు పూర్తి అయ్యేటాలకు అది 1,00,000 కోట్లకు పెరుగుతుంది. అంటే నీ అవినీతి ఏ తారాస్థాయి ఎట్లా ఉందో, నీది ఎంత స్థాయిలో ఉందో, ఎంత గొప్పగా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. వాళ్ళు కళ్ళు తెరుచుకున్నాక ఇవాళ నీవు వచ్చేసిన ప్రజలు మాత్రం ప్రతిపక్షంగా మారుతారు, నీ స్థాయి నీకు చూపిస్తారు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా